హాయ్ ఫ్రెండ్స్, మనం కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఒక్క లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ కథలోకి వెళ్దాం. హాయ్, నా పేరు రమేష్. నేను బంధువులింటికి వెళ్దామనేసి మెదక్ జిల్లా అడవి మార్గంలో ఉన్న ఓ పాత గ్రామం, చాతపట్టి గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ ఊరి పేరు వినగానే చాలామందికి గుండె పగిలిపోతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని దశాబ్దాలుగా చిత్రమైన భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. కానీ నాకు అలాంటి భయాలు ఉండేవి కాదు. ఇవన్నీ అపోహలు అని నమ్మేవాడిని. కానీ ఆ రాత్రి నేను చూసింది మాత్రం అన్ని నమ్మకాలను చెదరగొట్టింది. అయితే మధ్యలో నా కారు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ అడవి, అంధకారం, మొబైల్ సిగ్నల్ కూడా లేదు. కారు బోనెట్ ఎత్తి చూడగానే ఎవరో వెనక నుండి గట్టిగా నవ్వినట్టు అనిపించింది. తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. కానీ నేల మీద నల్లని నీళ్లు మచ్చలు కనిపించాయి. సహజంగా నేను భయపడను, కానీ ఒక్కసారిగా భయం మొదలైంది. ఎక్కడికి వచ్చానో కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఒక మహిళ నా ముందుకొచ్చి ప్రత్యక్షమయ్యింది. తెల్ల చీరలో, గోధుమ రంగు ముఖంతో, ఎర్ర కళ్ళతో ఆమె నెమ్మదిగా నా ముందుకు వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ఊరు నీది కాదు అని భయంగా గొంతుతో నాకు చెప్పింది. వెంటనే నేను వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాను. కానీ ఏ దారి తీసినా తిరిగి మళ్ళీ అదే చోటుకి వస్తున్నాను. అలా నేను పరిగెడుతూ ఒక ఆలయం దగ్గరికి వచ్చి పడిపోయాను. అక్కడున్న గ్రామస్తులు నన్ను గుడిలో కూర్చుని పెట్టి నాకు పూజలు చేసి మళ్ళీ నేను మేల్కొనేటట్టు చేశారు. నేను వెంటనే సృహలోకి వచ్చి జరిగింది మొత్తం ఆ పెద్దలకి చెప్పాను. ఆ పెద్దలు, బాబు, అక్కడ చనిపోయిన ఆత్మలు, ప్రేతాత్మలు ఉంటాయి, అక్కడ చేతబడి కూడా చేస్తారు, ఆ ఊరి మధ్యలో రాకూడదు అని నాకు చెప్పారు. ఇక అప్పటి నుంచి ఆ ఊరు సైడు ఇంకా రావడం మానేశాను. ఇది ఫ్రెండ్స్, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.